ఇప్పటివరకు అయితే ఎండ మధ్యాహ్నం వరకు కూడా విపరీతంగా వండగొట్టింది. ఇప్పుడు నేను ఉన్నటువంటి ప్రదేశంలో ఒక్కసారిగా పూర్తిగా వాతావరణం అయితే మారిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్నాము. ఇక హైదరాబాద్లోని బంజారా హిల్స్లో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ వాతావరణం చూడొచ్చు, పూర్తిగా మేఘాకృతం అయిపోయింది. మొత్తం ఆకాశం అంతా నల్లబడిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పటిదాకా భారీ వర్షం కురిసింది. అసలు ఆ వర్ష తీవ్రతకు ఇట్లా నీటి ప్రవాహం చూడొచ్చు, వరదలు ఏ విధంగా వెళ్ళిపోతా ఉన్నాయి రోడ్లపైన కూడా. మరి ఇక ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో చార్మినగర్, ఇక ఏదైతే కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో అయితే విచ్చలవిడిగా వర్షం కురిసింది. బంజారా హిల్స్, మాదాపూర్, హఫీజ్పేట్, చందానగర్, చార్మినార్, బాలాపూర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం అనే ఈ ప్రాంతాల్లో ఇక ఈ రోజు అయితే విపరీతంగా వర్షాలు పడ్డాయి. ఇక మరి రానున్న 3 రోజుల్లో కూడా మరి ఇక మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇదే క్రమంలో ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. రైతులు ఎవరైనా ఉన్నా కూడా ఇక రోడ్లపైకి వచ్చే ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి అన్న కోణంలో అయితే ఇక వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఓవైపు మనం చూడొచ్చు, ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది వర్ష ఉధృతికి మొత్తం వాటర్ అంతా కూడా ఏ విధంగా పరుగులు తీస్తూ ఉందో. మరి ఇక్కడ పరుగులు తీస్తున్నటువంటి వైనం మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎక్కడొక్కడ రోడ్లపైన అయితే నీరు ఈ విధంగా వెళ్ళిపోతూ ఉన్నది. ఇక మరి ఇలాంటి సిచ్యువేషన్లో అంటే పైనుంచి ఆ సౌండ్ కూడా మనం వినొచ్చు, ఆ ఉరుముతూ ఉన్నది. ఆ ఉరుముతున్నటువంటి శబ్దం మనకు క్లియర్గా వినిపిస్తూ ఉన్నది. మరి అట్లా అంటే ఇప్పుడు వాతావరణం నిన్న మొన్న అంటే ఎల్నినో ప్రభావం వల్ల వేడి వాతావరణం మనం అనుభవించాం. కానీ ఇప్పుడు ఈ 3 రోజుల వ్యవధిలో ఇంకా రానున్నటువంటి 3 రోజులు కావచ్చు, ఇంకా ఈ రోజు నుంచి ఇక మరి అల్పపీడన కారణంగా అయితే ఇక మనం కాస్త ఈ వేడికి ఉపశమనం దొరికిందని చెప్పుకోవాలి. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో అయితే ఊర్లలో ఉండేటువంటి రైతన్నలు ముఖ్యంగా వాళ్ళైతే పొలాలలోకి వెళ్ళేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి అన్న కోణంలో అయితే అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు విత్తనాలు ఈ టైంలో విత్తనాలు చల్లినా కూడా అవన్నీ వృధా అయిపోతాయి. ఈ టైంలో పిచికారీ చేసిన పంటల మీద పిచికారీ చేసినా కూడా అవన్నీ కూడా పూర్తిగా నాశనం అయిపోతాయి. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకా అంతేకాకుండా ఏదైతే ఎలక్ట్రిక్ పోల్స్ ఉంటాయో, దాంతోపాటు చేమలు ఏవైతే చెట్లు ఉంటాయో ఇవన్నీ కూడా నేల కూలిపోయి కరెంటు తీగలన్నీ కూడా నేలపైన పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో చాలా ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు ముఖ్యంగా వాళ్ళైతే 100% రోడ్లపైకి ఇష్టం వచ్చినట్టుగా రాకూడదు ఇలాంటి వెదర్ సిచ్యువేషన్లో మాత్రము. ఎందుకంటే మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది, ఆకాశం పూర్తిగా మేఘాకృతం అయిపోయి నల్లటి వాతావరణం ఏర్పడింది. మరి ఇది ఈ రోజుకేనా అంటే ఖచ్చితంగా కాదు. ఇంకా రానున్న 4 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. మరి ఖచ్చితంగా వాతావరణ అధికారులు కూడా అదే హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే ఇది ఇక మరి కేవలం హైదరాబాద్లోనే కురుస్తూ ఉందా ఈ వర్షం అంటే కాదు. ఇక దీనికి సంబంధించి రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్తో పాటు జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, భీమా, ఏదైతే ఆసిఫాబాద్లో కూడా ఇవి వర్షాల సూచనలు అయితే ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఇక రానున్న 3-4 రోజుల పాటు అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా విపరీతంగా ఉన్నాయి. ఏదైతే ఉత్తర, తూర్పు, పశ్చిమ భాగాలు ఉన్నాయో తెలంగాణ భాగాలు, ఇక్కడ ఆ ప్రాంతాల్లో అయితే విపరీతమైనటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక హైదరాబాద్ లాంటి హైదరాబాద్, రంగారెడ్డి ఈ మధ్య తెలంగాణ మధ్య ప్రాంతాలు, మధ్య జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక కేవలము ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం ఒకటి, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఇక కొన్ని జిల్లాలు మన ఈ ఆదిలాబాదు, ఇవి ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో యాదాద్రి, భువనగిరి, ఈ ప్రాంతాల్లో కాస్త వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టయితే వాతావరణ అధికారులు చెప్తా ఉన్నారు. కానీ ఎనీవే ఏదేమైనప్పటికీ మాత్రం ఈ రానున్నటువంటి 3 రోజులు మాత్రం తీవ్రంగా ఉంటాయి. అల్పపీడన ద్రోణి అనేది దాని ప్రభావం విపరీతంగా ఉంది. ఇక ఈదురు గాలులు కూడా ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఆ గాలులు వీస్తాయి. ఇలాంటి క్రమంలో ప్రజలందరూ ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతేనే రోడ్ల మీదకి రండి. లేదంటే ఇలా వరద ఉధృతుల కారణంగా రోడ్లపైన మనం ఈ వాటర్ చూస్తూ ఉన్నాం కదా, ఇదే పరిస్థితి తలపిస్తుంది రోడ్లపైన రానున్న 3 రోజుల్లో. మరి ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏవైతే నాలాలు ఉంటాయో, ఆ మోరీలు అవన్నీ ఉంటాయో అవన్నీ కూడా నీట కనిపించవు. ఇక 2 వీలర్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ట్రావెల్ చేయాలి. ఇలాంటి టైంలలో చాలా నిదానంగా చూసి ఇక బయలుదేరాలి. చిన్నపిల్లలు, వృద్ధులు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే బయటికి పంపించకండి దయచేసి. సో ఇది వెదర్ కండిషన్. మొత్తంగా ఈ రానున్నటువంటి 3 రోజుల్లో పరిస్థితి అయితే ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు ప్రజెంట్గా అయితే హైదరాబాద్లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 11 అనే ఈ ప్రాంతంలో ఉన్నామన్నమాట. ఒకసారి చూడొచ్చు మనము, వర్ష ఉధృతికి ఇక్కడ రోడ్లపైన నీళ్లు కూడా ఈ విధంగా నిలిచాయి. ఇట్లా ఉన్నట్టు అంటే ఇప్పటిదాకా మధ్యాహ్నం వరకు కూడా ఎక్కడ చూసినా కూడా మొత్తం విపరీతమైనటువంటి ఎండ కొట్టినుండే. ఇంకా వేడికైతే నిజంగా ఉక్కపోతలు ఉండుండే. అట్లాంటి సిచ్యువేషన్లో ఇక ఉన్నట్టుండి ఒకసారిగా వాతావరణం ఈ విధంగా చల్లబడిపోవడము, వెంటనే ఇక మొత్తం మేఘాకృతం అయిపోయి పూర్తిగా ఆకాశం అంతా కూడా నల్లటి రంగుగా మారిపోయింది. చూడొచ్చు మనము ఆ మేఘాలు ఏ విధంగా మారిపోయినాయి, నల్లటి మబ్బులు మొత్తం కూడా కమ్మేశాయి. ఈ పరిస్థితి రానున్నటువంటి 3 రోజులు కూడా
ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇదే విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు కూడా అదే చెబుతా ఉన్నారనమాట. ఎందుకంటే ఈ రానున్న 3 రోజుల పాటు కూడా ఇప్పుడు ఏదైతే దక్షిణ భారతదేశం వైపు మలుతున్నటువంటి ఏదైతే అల్పపీడన ద్రోణి ఉందో ఆ ద్రోణి ప్రభావం కారణంగా ఈ రానున్న 3 రోజులు కూడా ఇక మరి ముఖ్యంగా ఏదైతే ఉత్తర తెలంగాణ, పశ్చిమ తెలంగాణ, ఏదైతే ఈ తూర్పు తెలంగాణ ఉందో ఈ తెలంగాణ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఇంకా పూర్తిగా రెడ్ జోన్గా మారిపోయే అంటే ఆ ప్రాంతాలను రెడ్ జోన్గా ప్రకటించింది మన హైదరాబాద్ వాతావరణ శాఖ. సో ఇంకా మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఒక మోస్తారు నుంచి ఒక రేంజ్లో వర్షాలు కురిసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు వాతావరణ అధికారులు. అలాగే కొన్ని చిన్న 2 జిల్లాల్లో మాత్రము, అంటే కొన్ని జిల్లాల్లో, దక్షిణాది జిల్లాల్లో మాత్రము ఇంకా కాస్త వర్షం అంటే తక్కువగా పడే ఆస్కారం ఉంది. కానీ ఈరోజు హైదరాబాద్లో చూసినట్లయితే మధ్యాహ్నం వరకు కూడా విపరీతమైనటువంటి ఎండలు దంచి కొట్టినటువంటి వైనం మనం చూసాం. కానీ ఉన్నటువంటి ఒక్కసారిగా సాయంకాలం వేళల్లో ఇక మరి ఒక్కసారిగా వాతావరణం అయితే మారిపోతూ ఉంది నిన్నటి నుంచి. ఈరోజు అది ఇక వర్షం రూపకంగా తీవ్ర రూపమై ఈరోజు అయితే వర్షం కూడా విపరీతంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో, పంజగుట్ట, మాదాపూరు, ఇక్కడ మన చార్మినార్ ఇట్లాంటి ప్రాంతాల్లో, బంజారా హిల్స్ ప్రాంతాల్లో అయితే విపరీతమైనటువంటి వర్షం కురవడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో అంటే వాతావరణం ఇట్లా ఉన్నప్పుడు ప్రజలందరూ, ముఖ్యంగా పట్టణవాసులు అయితే చాలా జాగ్రత్తలు వహించాలి. రోడ్లపైకి వచ్చేటప్పుడు మనం ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. రోడ్లపైకి వచ్చేటప్పుడు మనము చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. మనం భద్రంగా లేకపోతే, జాగ్రత్తగా లేకపోతే ప్రాణాలకు ప్రమాదం. ఎందుకంటే రోడ్లపైన ఉన్నటువంటి ఈ నాళాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అంటే ఇంకా కొన్ని చోట్ల అయితే చాలా భయంకరంగా ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రాంతంలో పర్వాలేదు ఒకడికి, అయినా కూడా చూడొచ్చు మీరు నీరు ఏ విధంగా రోడ్లపైన నిలుస్తూ ఉందో. ఇట్లా నీరు నిలుస్తూ ఉన్నటువంటి క్రమంలో మనకి ఎక్కడ మనకు నాలా ఉందనేది మాత్రం క్లియర్గా కనిపించదు. వాహనదారులు చూడొచ్చు ఈ మన వర్షం కారణంగా ఆ వెహికల్స్ కూడా ఈ విధంగా, ట్రాఫిక్ కూడా ఇదే విధంగా మారిపోతూ ఉంది. నగర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. ఇంతకంటే భయంకరంగా ఇంకా రోడ్లపైన, మెయిన్ రోడ్లపైన అయితే చాలా తీవ్రమైనటువంటి ట్రాఫిక్ ఏర్పడింది. ఇక మరి ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో మరి రోడ్లపైకి నీరు చేరడము ఇదంతా కూడా చాలా అంటే మనకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తే అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా ఇట్లా రోడ్ల మీద నీళ్లు ఉన్నప్పుడు, నీళ్లు చేరినప్పుడు అయితే నాలాలు ఏవి ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ గుంతలు ఉన్నాయి మనకు కనిపించవు. కాబట్టి ప్రజలు, పట్టణవాసులు ఖచ్చితంగా చాలా సేఫ్టీని, భద్రతను అంటే ఖచ్చితంగా మీకు మీరే తెలుసుకోవాలి, మీరు పాటించాలి కూడా. ఎందుకంటే ప్రభుత్వాలు ఇప్పటికే హెచ్ఎండిఏకి సంబంధించి ఇంకా ఏదైతే వాతావరణ అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు హెచ్చరిస్తూనే ఉంటుంది ఈ మాన్సూన్ సీజన్లో, వర్షాకాల ఈ సీజన్లో. అయినప్పటికీ కూడా ప్రజలు వినరు. వాళ్ళు రోడ్లపైకి విచ్చలవిడిగా ఇలాంటి రెయినీ సీజన్లో, రెయిన్ పడిన టైంలో ముఖ్యంగా దేనికి పడితే దానికి బయటికి వెళ్ళకపోవడం బెస్ట్. ఎందుకంటే మనకు మేజర్ అవసరం ఉంటే మాత్రమే రోడ్లపైకి రావాలి తప్ప పిల్లలను వేసుకొని, ముఖ్యంగా చిన్న పిల్లలు వేసుకొని బండ్ల మీద, 2 వీలర్ బండ్ల మీద మనం చూస్తూ ఉంటాము. అట్లా చాలా ప్రమాదం అది ఇలాంటి సిచ్యువేషన్లో. కాబట్టి పిల్లలను చాలా అంటే వర్షంలో బయటికి తీసుకువచ్చి వాళ్ళకి సరదాలు చూపించాల్సిన అవసరం లేదు ఇలాంటి టైంలో. కాబట్టి ఇక మీరు చాలా జాగ్రత్త తీసుకుంటే పిల్లల ప్రాణాలకు మంచిది. ఇక వృద్ధులు లాంటి వాళ్ళు కూడా వాళ్ళను ఒంటరిగా బయటికి వదలకూడదు. ఎందుకంటే వర్షాకాల సీజన్లో ఎక్కడ ఏముంటుందో మనకే తెలియదు. సరిగ్గా కళ్ళు కనిపించే మనలాంటి యువతకే తెలియనప్పుడు ఇంకా కొంచెం వృద్ధాప్యం ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు పసిగట్టలేకపోతారు రోడ్ల మీద ఎక్కడ ఏముంది. ఇక మన హైదరాబాద్ రోడ్ల పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. బంజారా హిల్స్ లాంటి ఏరియాల్లో కూడా రోడ్లు ఈ విధంగా ఇట్లా వర్షం పడితే చాలు రోడ్లపైన ఇట్లా చెరువులు తలపిస్తూ ఉంటాయి. మరి ఇంకా కొన్ని స్లమ్ ఏరియాల లాగా ఉంటాయి. కొన్ని ఏరియాలు ఇంకా భయంకరంగా ఉంటాయి. చార్మినార్ లాంటి ఏరియాలు, ఇంకా అక్కడక్కడ ఓల్డ్ సిటీ లాంటి ఏరియాలలో అయితే ఇంకా భయానకమైనటువంటి రోడ్లు ఉంటాయి, దెబ్బతిన్నటువంటి రోడ్లు ఉన్నాయి. అలాంటి రోడ్ల మీద నీరు చేరినప్పుడు మనకు ఎక్కడ గుంతుంది, ఎక్కడ నాలా ఉంది, ఏమీ అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో మనము ప్రమాదాలకు గురయ్యే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మొత్తానికి ఈ రెయినీ సీజన్లో మాత్రం ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రైతన్నలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఈ వర్షం పడ్డప్పుడు అక్కడ ఆ పల్లె ప్రాంతాలలో పెద్ద పెద్ద వృక్షాలు ఉండే ఆస్కారం ఉంటుంది. ఆ వృక్షాలన్నీ కూడా నేలకూలే క్రమంలో ఏవైతే కరెంటు స్తంభాలు ఉంటాయో అవి కూడా కూలిపోయి ఆ కరెంటు వైర్లన్నీ కూడా నేల మీద పడుతూ ఉంటాయి. అవి మనం గమనించకుండా అట్లే ఆ పొలాలలోకి వెళ్ళాలని మనం చూస్తే అది ప్రమాదానికి దారితీసే ఆస్కారం ఉంటుంది. ఏదైతే మీరు మోటార్ వేయాలని సాటర్ డబ్బాలు ఉంటాయి కదా, ఆ సాటర్ డబ్బాలు కూడా చాలా జాగ్రత్తగా మీరు టెస్టర్ పెట్టి టెస్ట్ చేసిన తర్వాతనే, ముఖ్యంగా ఈ మాన్సూన్ టైంలో వర్షాకాల సీజన్లో టెస్టర్ పెట్టి టెస్ట్ చేసిన తర్వాత అందులో కరెంట్ రాకపోతే ప్రాబ్లం లేదు, కానీ కరెంట్ వచ్చిందంటే మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి సిచ్యువేషన్లో రైతన్నలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా మీరు ఏదైతే పంటలపైన వేసే పిచికారీ ఉంటుందో ఆ పిచికారిని కూడా ఈ వర్షం సీజన్ ఈ 3 డేస్ అయితే ముఖ్యంగా మీరు ఆ పిచికారీ చేయకపోవడమే బెస్ట్ అన్నట్టు ఇక ప్రభుత్వం చెప్తా ఉంది. హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తూ ఉన్నది. సో ఇవన్నీ కూడా జాగ్రత్తలు పాటిద్దాం మనందరం కూడా. వర్షం కూడా మనము ఇప్పటిదాకా అంటే విపరీత పిడుగులతో కూడినటువంటి వర్షం ఇది.
ముఖ్యంగా ఎక్కువ ఈ మన ఉత్తర తెలంగాణ కావచ్చు, తూర్పు తెలంగాణ, ఈ పశ్చిమ తెలంగాణ ఈ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు అవి కూడా భయంకరమైనటువంటి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడే ఆస్కారం ఉంది. సో ఖచ్చితంగా ఈ ఉరుములు మెరుపులు అనేటివి ప్రాణానికి ప్రమాదకరం, జాగ్రత్తలు వహించండి. ఈరోజు హైదరాబాద్లో కూడా వర్షం పడే టైంలో భయంకరంగా ఉరిమాయి. ఆ భయంకరమైనటువంటి ఇప్పుడు కూడా మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఆ గుడగుడ గడగడ అని చెప్పేసి ఉరుములు ఉరుముతూనే ఉన్నాయి అనమాట. సో కాబట్టి ఇది నేను హాస్యాస్పదంగా చెప్పట్లేను, చాలా సీరియస్ విషయం ఇది. జాగ్రత్తలు పాటించండి. ఈ ఉరుములు మెరుపులు పడతాయి, ఎత్తైనటువంటి ప్రదేశాలు, చెట్ల కింద ఉండకండి. ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోండి. సో ఇది మొత్తానికి ఈ మాన్సూన్ సీజన్లో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ 3 రోజులైతే ముఖ్యంగా ఈ అల్పపీడన ద్రోణి ప్రభావం అయితే తెలంగాణ పైన ఎక్కువ ఉంది. ఈ ఎక్కువ ఉన్నటువంటి ఇట్లాంటి సిచ్యువేషన్లో భారీ వర్షాలు పడతాయి. కాబట్టి ఈ జాగ్రత్తలు అయితే పక్కా ఫాలో కండి అని చెప్పేసి వాతావరణ అధికారులు తెలియజేస్తా ఉన్నారు. సో అయితే వర్షం పడ్డ కారణంగా ఇక్కడ వాటర్ పూర్తిగా నిలిచిపోయింది. ఈ వాటర్కి ఇక్కడ మనకు కోన్ కూడా పెట్టడం జరిగింది. అది ఇక్కడ అలర్ట్ కోసం అనేసి రోడ్డు మీద జాగ్రత్తగా ట్రావెల్ చేయాలి. అది కనిపించట్లేదు వాస్తవంగా. అక్కడ ఇంకా కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఆ కోన్ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది కదా, అక్కడ ప్రమాదం ఉంది. అక్కడ నాలా ఏదైతే అక్కడ ఉందో, ఆ గుంత ఉందో, అది అక్కడ గుంత అనేది కరెక్ట్గా లేదు. ఇక్కడ వాటర్ ఏర్పడింది, ఇక్కడ నుంచి వెళ్ళకూడదు అన్న కోణంలో అక్కడ రోడ్డు పక్కన అది పెట్టారు. అది ఎవరు పెట్టారో తెలియదు, కానీ అది వాస్తవానికి అక్కడ పెట్టారు ఓకే. కానీ కొన్ని ప్రదేశాల్లో అసలు ఎక్కడ ఏముందో కూడా తెలియదు. అట్లీస్ట్ ఇక్కడ ఇది పెట్టిరు అట్లీస్ట్, కానీ కొన్ని ప్రదేశాల్లో అది కూడా బెటర్, అట్లాంటివి కూడా ఉండని పరిస్థితులు ఉన్నాయి. రోడ్లన్నీ భయంకరంగా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి ఇక్కడ ఈ వాటర్ చూడొచ్చు, ఆ వెహికల్స్ అన్నీ కూడా నీటి నుంచే ఇలా వెళ్ళిపోతూ ఉన్నాయి. సో అట్లాంటి సిచ్యువేషన్లో వాహనాలను వేగంగా తోలకపోవడం బెస్ట్. ఎందుకంటే అట్లా వేగంగా తోలినప్పుడు ముఖ్యంగా 2 వీలర్స్ అయితే ఆ నీరు లేని ప్రదేశాన్ని వెతుక్కుంటూ మెల్లగా రోడ్డు పక్క పోటు వెళ్ళడం మంచిది. కానీ ఇట్లా నీళ్ళు ఉన్నటువంటి ఆ నీళ్ళలో నుంచే ఊరుకొస్తున్నారు వీళ్ళు వెహికల్స్ అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని ప్రదేశాల్లో నాలాలు చూస్తే అక్కడ చెత్త చెదారాలు ఇట్లా పేరుకుపోయాయి. దాని అంతటికీ వాటర్ ఇట్లా ఉంటుందంటే చెత్త చెదారం ఇట్లా నాలాలు ఏవైతే ఉంటాయో అవి అసలే ప్రాపర్గా లేకపోవడము, ఇంకా వాటి చుట్టూ కూడా ఇట్లా చెత్త చెదారం పేరుకపోవడం కారణంగా మనము ఎక్కువగా హైదరాబాద్లో ప్లాస్టిక్ ఎక్కువగా వేస్తూ ఉంటాం. కాబట్టి ఆ ప్లాస్టిక్ ఇక్కడంటే చెట్ల ఆకుల కొమ్మలు తట్టుకొని ఇట్లా ఉంది, వాటర్ నిలిచింది. కానీ ఏదైతే ప్లాస్టిక్ ఉంటుందో, ముఖ్యంగా హైదరాబాద్లో మనం ప్లాస్టిక్ ఎక్కువగా వాడుతూ ఉంటాం, చిన్న విషయానికి పెద్ద విషయానికి. ఆ ప్లాస్టిక్ ఏడబడితే పాడేస్తే కూడా ఇదే భయంకరమైనటువంటి నీటి పరిస్థితి. ఇట్లా రోడ్ల మీద నీరు ఈ విధంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లాస్టిక్ను కూడా ఈ వర్షాకాలంలో ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. వాడినా కూడా దాన్ని పద్ధతిగా వాడి ఏది ఎక్కడ వేయాలో కూడా అది తెలుసుకోవాలి. ఆ పద్ధతిగా నిజంగా ఎక్కడ వేయాలో అక్కడ వేయాలి తప్ప రోడ్ల మీద మనకు ఉంది కదా జాగిరి అని చెప్పేసి, మన తాతల జాగిరి ఉంది అన్నట్టు రోడ్ల మీద వాడిస్తే మాత్రం మీకు ఇబ్బంది కాకపోవచ్చు, కానీ ఇతరులు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది సమస్యలను. సో ఇది పరిస్థితి, జాగ్రత్తగా ఉండండి. వర్షాకాల సీజను. ఇక దీనికి సంబంధించినటువంటి ఇంకా 3 డేస్ అప్డేట్స్ కూడా ఇదే విధంగా, అంటే 3 డేస్ కూడా ఇదే మాన్సూన్, అంటే ఇట్లనే వర్షం ఇదే విధంగా కొనసాగే ఆస్కారం ఉంది. బీ కేర్ఫుల్.